డ్రగ్స్ కేసులో పూరి తర్వాత సిట్ విచారణ ఎదుర్కొనేది శ్యామ్ కే నాయుడు. ఇంటి నుంచి ఎక్సైజ్ ఆఫీస్కి శ్యామ్ కే నాయుడు బయలుదేరారు. మా ప్రతినిధి విజయ్ దీనిపై అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఎక్కడ ఎంత డిస్టెన్స్లో ఉన్నారు వాళ్ళు? ఏ సమయానికల్లా శ్యామ్ కే నాయుడు ఇప్పుడు కార్యాలయానికి చేరుకోవచ్చు? జూబ్లీ హిల్స్ నుంచి బయలుదేరిన సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వస్తాడు. ఇప్పటికే ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. నిన్న పూరి జగన్నాథ్ బయలుదేరినటువంటి సమయానికంటే ముందుగానే శ్యామ్ కే నాయుడు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఆయన చెప్తున్నటువంటి అంటే ఆయన ఈరోజు ఇన్వెస్టిగేషన్ 10:30కు రమ్మన్నారు, కానీ ఆయన ముందుగానే వస్తున్నాడు. కొద్దిసేపట్లోనే ఎక్సైజ్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం శ్యామ్ కే నాయుడును ఈరోజు విచారించిన నేపథ్యంలో సిట్ కార్యాలయంలోని 5వ ఫ్లోర్లో ఈ యొక్క కార్యాలయం ఉంది. ఇక్కడ ప్రస్తుతం మరికొద్ది నిమిషాల్లోనే శ్యామ్ కే నాయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సిట్ అధికారులు కూడా ఒక్కొక్కరిగా ఇప్పుడు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. శ్యామ్ కే నాయుడు దాదాపు 2003వ సంవత్సరం నుంచి కూడా పూరి జగన్నాథ్తో పరిచయం ఉంది. పూరి జగన్నాథ్ హార్డ్ కోర్ టీంలో అతను ఒక మెంబర్. 8 సినిమాలు చేశారు. 12 సినిమాలు చేస్తే 8 సినిమాలు, 8 తెలుగు సినిమాలు, 4 తమిళ సినిమాలకు సంబంధించి కూడా డబ్బింగ్ సినిమాలు కూడా అతను చేశాడు. దాదాపుగా 12 సినిమాలు అసోసియేట్ చేసినటువంటి వ్యక్తి శ్యామ్ కే నాయుడు. మొదటి నుంచి కూడా శ్యామ్ కే నాయుడుకి పూరి జగన్నాథ్కి కొంత క్లోజ్ అసోసియేట్ ఉంది. పూరి జగన్నాథ్ తర్వాత శ్యామ్ కే నాయుడుని పిలుస్తున్నారంటే కెల్విన్కి సంబంధించిన వ్యవహారంలో శ్యామ్ కే నాయుడు నెంబర్ బయటపడింది. శ్యామ్ కే నాయుడు పాత్ర ఏంటి అనేది ప్రస్తుతం సిట్ అధికారులు తేల్చనున్నారు. అయితే ఆ సిట్కి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తే సిట్ ఆఫీస్లో ఇంతవరకు కేవలం ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అధికారులు మాత్రమే వచ్చారు. ఇంకా అటు ఒక్కొక్కరిగా ప్రస్తుతం కార్యాలయం లోపలికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనమైతే చూస్తున్నాం. ఇంకా శ్యామ్ కే నాయుడు రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. శ్యామ్ కే నాయుడును ఏ అంశాలపైన విచారిస్తారన్నది ఇప్పుడు చాలా కీలకం కానుంది. పూరి జగన్నాథ్ తర్వాత శ్యామ్ కే నాయుడును పిలిచారు కాబట్టి పూరి చెప్పినటువంటి కొన్ని అంశాలను ఏ రకంగా అడుగుతారు, పూరి నిన్న చెప్పినటువంటి అంశాలు కొన్ని క్లూస్ కూడా మాకు లభించాయని చెప్పి నిన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు కాబట్టి ఆ క్లూస్ అన్నింటినీ తీసుకొని ఈరోజు శ్యామ్ కే నాయుడును విచారించిన అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్ది నిమిషాల్లోనే శ్యామ్ కే నాయుడు ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత 10:10కి నిన్న జరిగినట్టుగానే పూరి జగన్నాథ్ విచారణ ప్రారంభమైనట్టుగానే 10:30 విచారణ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. కానీ విజయ్, భారత్ మొబైల్ ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. తర్వాత ఈ లిస్టులో రవితేజ కూడా పేరు బయటకు వచ్చింది. అలా ఆలోచిస్తే ఇప్పుడు శ్యామ్ కే నాయుడు తర్వాత అతని బ్రదర్ చోటా కే నాయుడు పేరు కూడా బయటకు వచ్చే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? అంటే ఇది కేవలం 12 మంది సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి నోటీసులు ఎవరెవరికి ఇచ్చారనేది మనం చూసాం. 12 మందిలో చాలా వరకు కూడా పూరి జగన్నాథ్తో సాన్నిహిత్యం ఉన్న వాళ్ళే ఉన్నారు. అయితే ఎవరెవరికి సంబంధం లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఉంటే ఎవరు యాడ్ చేశారు, ఆ మొబైల్ నెంబర్ వాళ్ళు వాడుతున్నారా లేదా? నిన్న పూరి జగన్నాథ్ కూడా నా మొబైల్ నా దగ్గర ఉండదు, చాలాసార్లు నా పిఏ దగ్గర ఉంటుంది, నా అసిస్టెంట్ దగ్గర ఉంటుంది అనేది ఆయన చెప్పినమాట. అంటే నిజంగానే వీళ్ళు ఈ నెంబర్లు వీళ్ళే వాడతారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వాడుతున్నారా? దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కెల్విన్తో పరిచయం ఉన్నారా? ఫోన్ వాడుతున్నటువంటి వ్యక్తే టచ్లో ఉంటాడా లేకపోతే నేను అసలు ఫోన్ మాట్లాడను అనేది, ఫోన్ వాడను అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఎవరి పేరు బయటకు వస్తుంది? ప్రస్తుతం ఆయన శ్యామ్ కే నాయుడు వస్తున్నాడు కాబట్టి శ్యామ్ కే నాయుడు పాత్ర ఎంత, ఆయన నిజంగానే ఆయన కెల్విన్ మొబైల్లో ఆయన పేర్లు ఎందుకు బయట ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనకు పరిచయం లేకుండా ఎందుకు ఆయన పేరు ఉంటుంది? ఒకవేళ శ్యామ్ కే నాయుడికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పేరు ఎవరితో సంబంధాలు లేవు, అంతా చాలా సున్నితమైనటువంటి వ్యక్తి, అసలు ఆయనకు సిగరెట్ అలవాటు కూడా లేదు అనేది సినీ రంగం నుంచి చెప్తున్నటువంటి మాట. కానీ కెల్విన్ మొబైల్లో అతని నెంబర్ ఉంది. చాలా పార్టీస్లో వాళ్ళు కలిశారు. నిజంగానే కలిశారా లేకపోతే కేవలం ఆ ఫ్రెండ్షిప్తోనే ఫోన్ నెంబర్ ఉందా, ఇంకా వేరే ఏదైనా లింక్ ఉందా? నిన్న పూరి జగన్నాథ్ ఎటువంటి విషయాలు చెప్పాడు, ఇవన్నీ కూడా కొంత చెప్పారు. కాబట్టి శ్యామ్ కే నాయుడును కొంత విచారిస్తేనే మరికొంత సమాచారం బయటపడుతుంది అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇది ఎక్సైజ్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి విజయ్ అందించిన అప్డేట్స్ బట్టి చూస్తే శ్యామ్ కే నాయుడు చాలా త్వరగానే కార్యాలయానికి చేరుకోబోతున్నారు. మరి ఈ రోజు విచారణలో శ్యామ్ కే నాయుడిని ఏ ప్రశ్నలతో సిట్ అధికారులు విచారించబోతున్నారనేది మనం చూడాల్సి ఉంటుంది. వీరి ద్వారా ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి సినీ ప్రముఖులకు సంబంధించి కూడా చూడాల్సి ఉంది.